ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ కుర్తీస్, కాటన్ కుర్తీస్ నేను తెప్పించినవి. సో ఇవి డైలీ వేర్, ఆఫీస్ వేర్కి చాలా యాప్ట్గా ఉండే కుర్తీస్. పదండి మనం ఒక్కొక్కటిగా చూసేద్దాం. సో పదండి ఫ్రెండ్స్, నా కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి మీతో షేర్ చేసుకున్నాను. ఇది ప్యూర్ కాటన్ ఇవ్వండి డ్రెస్సెస్. దీస్ ఆర్ ఆల్ డైలీ వేర్ కోసం కాబట్టి, డైలీ వేర్, ఆఫీస్ వేర్ కోసం కాబట్టి నేను అన్ని సింపుల్ కుర్తీసే కానీ ప్యూర్ కాటన్వి తీసుకున్నాను. మంచి ప్రింట్స్ తోటి ఉన్నాయి. పదండి చూసేద్దాం. ఇది వచ్చేసి ఇలాంటి ప్రింట్. దిస్ ఇస్ జస్ట్ హ్యాండ్ ప్రింటెడ్ ఇది డిజైన్ అండ్ మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. ఆఫ్ వైట్ మీద బ్లూ కలర్ ఇలాంటి మోటివ్స్ తీసుకున్నారు. ఏం లేదండి, సింపుల్, మొత్తం అంతా ఇలాగే ఉంది. కొంచెం వీళ్ళు మెడ మీద చూడండి, నెక్ పైన డీటెయిలింగ్ ఇలా ఇచ్చేసారు. ఒక చిన్న థ్రెడ్ తోటి ఒక లైన్స్ లాగా ఎంబ్రాయిడరీ లాగా చేశారు. సో అంతే, ఇంకా మిగతా అంతా నార్మల్ అండి. ఇది చూడండి, ఇంత పెద్ద స్లిట్స్ ఇచ్చేసారు. అండ్ దిస్ ఇస్ క్వైట్ బిగ్ ఇన్ సైజ్. నేను ఎందుకంటే నేను లార్జ్ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూడండి, ఇది కూడా లార్జ్ సైజే తీసుకున్నాను. కానీ నాకు ఇది ఈ సెల్లర్, ఈ పర్టిక్యులర్ డ్రెస్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది. నాకు ఎక్కువ లూజ్ లాగా కూడా ఏం లేదు. చూడండి, రేయాన్ క్లాత్ కాబట్టి అది మీ బాడీ షేప్ తీసేసుకుంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్. ఓకే, సో ఇది కాటన్ కాబట్టి మీరు రెగ్యులర్గా తీసుకునేదానికంటే ఒక నంబర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బై ఛాన్స్ ష్రింక్ అయింది అనుకోండి, అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. లేదు ఆఫ్టర్ వాష్ కూడా మామూలుగానే ఉంది అనుకుంటే మీరు కొంచెం ఒక స్టిచ్ వేయించేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే టైట్ అయిపోయింది అనుకోండి, అది ఇంకా వేసుకోలేము. అంత బదులు లూజ్ తీసుకుంటే కొంచెం ఒక నంబర్ ఎక్స్ట్రా తీసుకున్నా అంటే హ్యాపీగా మీరు ఫిట్టింగ్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి, ఇది మొత్తం అంతా ఇలా ఉంది. అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్స్ చూడండి, వీళ్ళు ఇలా ఇచ్చేసారు. సో కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ చూడండి. ఇదేమో మోటివ్స్ తోటి ఉంది, ఇదేమో జిగ్జాగ్ ప్యాటర్న్ తోటి ఉంది. అండ్ ఇది చూసేద్దాం. చూడండి, దిస్ ఇస్ లైక్ స్ట్రైట్ ప్యాంట్. కింద పెద్దగా ఏమీ లేదు, స్ట్రైట్ ప్యాంట్స్ లాగా ఉన్నాయి. అండ్ ఇలాస్టిక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. సో మీకు ఈ మిడిల్ పార్టిషన్ కూడా చాలా పెద్దగా ఉన్నందుకు మీకు కంఫర్ట్గా మీరు వేసుకోవచ్చు. ఇది లార్జ్ సైజ్ చూడండి, ఇంత ఉంది. ఓకే, సో మీరు కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు హ్యాపీగా. కాటన్ అయినా కానీ కొంచెం అంత ష్రింక్ అయినా కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో దీనికి వచ్చి దుపట్టా వచ్చేసి చూడండి, కింద ప్యాంట్స్ ఎలాగైతే ఇచ్చేసారో అలాగే సేమ్ ఇల్లు దుపట్టా ఇచ్చేసారు. దిస్ ఇస్ నాట్ జార్జెట్ ఫ్యాబ్రిక్, కొంచెం లెనిన్ కాటన్ టైప్ ఉంది కాబట్టి ఇది మీరు ఇలా సైడ్కి వేసుకుంటే చాలా బాగుందండి. ఓవరాల్గా ఒక మంచి కలర్ కాంబినేషన్తో కుర్తి. నెక్స్ట్ చూసేస్తాం కదండి. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ పింక్ అండ్ వైట్ దీంట్లో ఉందండి. ఇదంతా ఫ్లోరల్ డిజైన్, వెరీ గర్లీ టైప్. ఎందుకంటే చిన్నపిల్లలకి, మామూలు ఆఫీస్ గోయింగ్ లేడీస్కి కానీ చాలా మంచిగా కనిపించే ప్యాటర్న్. ఎందుకంటే మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ చూడండి. అండ్ కలర్ ఈజ్ సో నైస్, పింక్ అండ్ వైట్. ఓకే, సో దీనికి చూడండి 3/4 స్లీవ్స్. ఇది వచ్చేసి యోక్ పార్ట్ మీద కొంచెం ఇచ్చిన డిజైన్ దానిలాగే. యోక్ పార్ట్ మీద అయితే ఏం లేదండి, స్లీవ్స్ మీద వీళ్ళు ఇచ్చేసారు. నాకు తెలిసి ప్యాంట్స్ ఇలా ఉన్నాయి. ఓకే, అందుకు దానికోసం అది మ్యాచింగ్ లాగా ఉండడానికి వాళ్ళు చిన్న పట్టి ఇచ్చేసారు. ఇది చూడండి, ఆ ఫ్లవర్స్ డిజైన్ మీదే వీళ్ళు కొంచెం వైట్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేసి చక్కగా కొంచెం చిన్న సింథటిక్ మిర్రర్స్, ఇది రియల్ మిర్రర్స్ కాదు, కొంచెం మిర్రర్స్ తోటి కొంచెం బ్లింగ్ యాడ్ చేశారు. ఓకే, సో ఇది చాలా బాగా అనిపిస్తుందండి. మీరు రెగ్యులర్ కాలేజెస్కి కానీ ఎక్కడ చిన్న పార్టీస్ కూడా వేసుకున్నా చాలా బాగానే ఉందంటే, ఈవినింగ్ ఎవరైనా కలవడానికి వెళ్ళారు, చిన్న పార్టీస్ చక్కగా ఉంది. అండ్ దిస్ ఇస్ ప్యానల్డ్ ఇది. ఓకే, 4 కలీస్ వచ్చేసాయి కాబట్టి మంచి గేరా మంచిగా వచ్చేసింది. చూడండి, మీరు స్లీవ్స్ మీద చూసిన బార్డర్ లాంటిది ఇక్కడ ఒకటి వీళ్ళు బార్డర్ అటాచ్ చేశారు దీనికి. అండ్ దిస్ ఇస్ విత్ 3/4 స్లీవ్స్. చాలా పొడవుగా ఉంది చూడండి, ఇంత పొడవు ఉంది ఇది. సో ఆల్మోస్ట్ నాలాంటి హైట్ వాళ్ళకైతే ఫ్లోర్ లెంగ్తే వచ్చేస్తుంది అనుకుంటా. ఓకే, సో ఇది ప్యానల్ స్కర్ట్ అవడం వల్ల అండి దీని డిజైన్ ప్యాటర్న్ చాలా అందంగా ఉంటుంది, వేసుకుంటే చాలా బాగుంటుంది. యోక్ పార్ట్ మీద కూడా కొంచెం డీటెయిలింగ్ చాలా బాగుంది. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉండండి, మంచి కాటన్ స్టఫ్. ఓకే, ఇది వచ్చేసి మీకు ఎలాస్టిక్ తోటి వచ్చింది. అగైన్ దీనికి కూడా స్ట్రైట్ ప్యాంట్స్ ఇచ్చేసారు. ఓకే, సో హార్డ్లీ కనిపిస్తుందండి ప్యాంట్స్ కింద. ఓకే, అండ్ దీని చున్నీ చాలా నచ్చింది నాకు, ప్యూర్ జార్జెట్ చున్నీ. అండ్
అండ్ ఇది కింద వచ్చేసి వీళ్ళు కొంచెం డీటెయిలింగ్ దీని విడ్త్ చూడండి ఇంత ఉంది. ఓకే, సో మంచి విడ్త్ అనే చెప్పాలి. సేమ్ మీది బాటమ్ ఎలా ఉందో అలాగే ఇది కొంచెం చిన్న ఇది ఇచ్చేసారు. సో ఇలాంటి మెటీరియల్ ఉన్న దీన్ని మీరు సైడ్కి ఇలా అన్నా వేసుకోవచ్చు, లేదా మెడకి ఇట్లా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉందండి చున్నీ మాత్రం, మెటీరియల్ చాలా బాగుంది. అండ్ ఓవరాల్ దిస్ ఇస్ ప్యూర్ కాటన్ కుర్తీ. ఓకే, పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. మంచి బ్యూటిఫుల్ మరూనిష్ రెడ్ అని చెప్పొచ్చు మనం. మంచి రెడ్ కలర్, అంటే మరూన్ అయితే కాదు కానీ మంచి రెడ్ కలర్. మీకు దాంట్లో కొంచెం లైట్లో కొంచెం డిఫరెంట్ కనిపిస్తున్నట్టుంది కానీ మంచి రెడ్ కలర్. దిస్ ఈజ్ విత్ ఫాయిల్ ప్రింట్ అగైన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ప్యూర్ కాటన్ రేయాన్ మిక్స్డ్ టైప్. ఓకే, సో ఇది వచ్చేసి చూడండి అన్ని మోటివ్స్ ఇచ్చేసారు. జస్ట్ యోక్ పార్ట్ మీద మాత్రం వాళ్ళు చిన్న లేస్ అండి. ఈ లేసెస్ వీళ్ళు సేమ్ ఇక్కడ కూడా అటాచ్ చేశారు కదా. దిస్ ఇస్ సపరేట్ లేస్. ఓకే, దిస్ ఇస్ నాట్ ప్రింట్. సో 3/4 స్లీవ్స్ తోటి వచ్చేసింది. ఇదే లేస్ వాళ్ళు ఒక టూ లేయర్స్ తీసుకొని యోక్ పార్ట్ మీద కొంచెం డిజైనింగ్ లాగా ఇచ్చేసారు. అండ్ ఓవరాల్ ప్రింట్ అలాగే ఉంది చూడండి ముందు వెనక. దిస్ ఇస్ జస్ట్ ఏ లైన్ కుర్తీ, సింపుల్ ఏ లైన్ కుర్తీ ఫర్ డైలీ వేర్. అండ్ ఇది చూడండి ఇంత పెద్ద స్లిట్స్ ఇచ్చారు. ముందర సైడ్ స్లిట్స్ మీద కూడా మీకు కొంచెం ఈ లేస్ డీటెయిలింగ్ అని ఇచ్చేసారు కాబట్టి చాలా బ్యూటిఫుల్ కుర్తీ అనే చెప్పాలి. దిస్ ఇస్ జస్ట్ 2 పీస్ అండి, బాటమ్ అండ్ టాప్. దీనికి అది ఇవ్వలేదు వీళ్ళు, ఏది చున్నీ ఇవ్వలేదు. దిస్ ఇస్ 2 పీస్ సెట్. ఓకే, సో దీని బాటమ్ చూసిస్తాం చూడండి. ఇది 2 పీస్ ఎందుకంటే దీని బాటమ్ వచ్చేసి ప్లాజో లాగా ఉంది, చాలా స్టైలిష్గా ఉంటుందండి. సో ఇది అందుకనే వాళ్ళు చక్కగా ఎంత వెడల్పు ఉంది అండ్ కింద కూడా చాలా ఫ్లేరీ ప్యాంట్స్ తోటి వచ్చేసింది కాబట్టి నీకు చున్నీ వేయలేదు. మీరు కావాలంటే చున్నీ మేము తప్పకుండా వేసుకోవాల్సిందే అనుకుంటే గోల్డెన్ కలర్ చున్నీ, రెడ్ కలర్ చున్నీతో టీమ్ అప్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ జస్ట్ 2 పీస్ సెట్. ఓకే, పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి. చాలా బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ అండ్ డిఫరెంట్, అంటే డిజైన్ కూడా ఒక పెద్ద పెద్ద మోటివ్స్ తోటి అలా తీసేసుకున్నారు. ఏదో సమ్ ఫ్లారల్, ఇదైతే జస్ట్ తామర పువ్వు ఇది ప్యాటర్న్ తీసేసుకున్నారు చూడండి. అది ఆ సీడ్ ఇది కదా, తామర పువ్వు సీడ్స్ ఇలాగే ఉంటాయి కదా పెద్దగా. ఇది ఎక్కడ పోయింది అబ్బా, అదేదో సో ఇది తామర పువ్వు సీడ్స్ అండ్ లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ లోటస్ డిజైన్ తీసేసుకున్నారు. అండ్ ఈ పేస్టల్ కలర్స్లో ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. లైట్ లెమన్ ఎల్లో, కొంచెం ఆరెంజిష్, లైట్ బ్రిక్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కలర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. పెద్ద పెద్ద మోటివ్స్ అయినా చాలా బాగుందండి. సో వెరైటీగా ఉంది. సో దీని స్లీవ్స్ వచ్చేసి సింపుల్ 3/4 స్లీవ్స్ అండ్ దీని నెక్ వచ్చేసి చాలా బాగుంది చూడండి, ఇలాంటి హై నెక్ ఇచ్చేసారు. అండ్ ఓవరాల్ అంతా ఇలాగే బాడీలో డిజైన్ రన్ అవుతుంది విత్ లాంగ్ స్లిట్స్. ఓకే, కింద ఇంకా బార్డర్ గీడర్ ఏమి లేదు, చక్కగా సింపుల్ బేసిక్ కుర్తీ. ఎలాంటి కాంప్లెక్షన్ వాళ్ళకన్నా చాలా బాగుండే కుర్తీ. అండ్ ఇది చూసేస్తాం చూడండి. కింద బాటమ్ వచ్చేసి మీకు ప్లెయిన్ ఇచ్చేసారు, ఆలివ్ గ్రీన్ కలర్. అండ్ దిస్ ఈజ్ అగైన్ స్ట్రైట్ ప్యాంట్స్ లాగా, ప్లాజో లాగా చాలా ఇది లేదు, ఫ్లేరీగా లేదు, చిన్న స్ట్రైట్ ప్యాంట్సే. కానీ ఇక్కడ చూడండి దీని విడ్త్ చాలా బాగుంది. ఓకే, సో కొంచెం మీరు హెవియర్ సైడ్ అయినా కానీ మీకు ప్రాబ్లం లేదు, హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇది చూడండి, ఇది కూడా చాలా పెద్దగానే ఉంది కాబట్టి మీకు ఏమి డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవ్వదు. ఓకే, సో దీంతో పాటు చున్నీ చూసేస్తాం చూడండి. చున్నీ అగైన్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసిందండి. అదేమో అన్ని ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకున్నారు. బాటమ్ వచ్చేసి ప్లెయిన్ అండ్ చున్నీ వచ్చేసి జామెట్రికల్ డిజైన్, కానీ కలర్స్ మాత్రం సేమ్గా ఉన్నాయి కాబట్టి చాలా అందంగా ఉందండి. దాంతో అది వీ నెక్ కుర్తీ కాబట్టి మీరు వేసుకోవచ్చు, లేదంటే చున్నీ లేకున్నా కానీ మీరు క్యారీ చేస్తాం. కానీ చున్నీతోటి కొంచెం గ్రేస్ఫుల్గా ఉంటుంది అంతే. ఓకే, పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ అగైన్, చాలా పేస్టల్ కలర్, సోబర్ కలర్ అండ్ అంత కలంకారీ ప్రింట్ లాగా వచ్చేసిన ఇదండి. ప్రింట్ ప్యూర్ కాటన్ స్టఫ్. ఇది కూడా ఇది చూడండి 3/4 స్లీవ్స్. దీని మీద కొంచెం ఏదో వాళ్ళు
లేస్ డీటెయిలింగ్ టైప్ ఇచ్చేసారు, కానీ అదేం ఈ డిజైన్లో అదేం స్పెషల్ ఏం కనిపించట్లేదు. పదండి దీన్ని చూసేద్దాం. ఇది ఒక బేసిక్ సింపుల్ కుర్తీ అండి, లైక్ ఫ్రాక్ మోడల్లో ఉంది. యోక్ పార్ట్ నుండి మీ వేస్ట్ నుండి ఇక్కడ నుండి జస్ట్ స్ట్రైట్, దిస్ ఇస్ నాట్ ఆలియా కట్ కాదు, స్ట్రైట్గా మీకు యోక్ పార్ట్ కథం అయిపోగానే ఇలా ఓకే, ఇలా గ్యాదరింగ్స్ వచ్చేసాయి. పైన అంతా బాడీ ఇలా ఉంది అండ్ సింపుల్ రౌండ్ నెక్ విత్ స్లైట్ వీ షేప్. ఓకే, నెక్ డీటెయిలింగ్ కూడా జస్ట్ రౌండ్ వచ్చి చిన్న వీ లాగా వచ్చింది. అండ్ ఇదంతా ఓవరాల్ ఇలాగే ఉంది చూడండి. ప్రింట్ అంతా కలర్, దీంట్లో కూడా మీకు కలర్ వేరియేషన్స్ దొరుకుతాయి. ఇది ఫ్రాక్ మోడల్లో ఉంది కాబట్టి దీనికి సైడ్ స్లిట్స్ ఏమి ఇవ్వలేదండి. గేరా కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ కుచ్చుళ్ళు వచ్చేసాయి కాబట్టి గేరా చాలా బాగుంది. దీని ప్యాంట్స్ వచ్చేసి ఎక్దమ్ డిఫరెంట్గా ఇచ్చేసారు చూడండి. సో ఇది వచ్చేసి టాప్, ఇది బాటమ్. ఓకే, ఇది కూడా అగైన్ స్ట్రైట్ ప్యాంట్స్ లాగే ఉన్నాయి అండ్ విత్ ఇలాస్టిక్ మీ కంఫర్ట్ కోసం. అండ్ ఇట్స్ ఆల్సో క్వైట్ బ్రాడ్. ఇది ఇంత బ్రాడ్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా క్యారీ చేయగలరు. ఇది కూడా అగైన్ ప్యూర్ కాటన్ స్టఫ్ అండి. దీని చున్నీ చాలా అందంగా ఉంది. చున్నీ చూడండి, సేమ్ అది ఏంటంటే ఏదైతే ఆ కలర్ టాప్ మీద మీకు డిజైన్ ఉందో అదే మొత్తం డిజైన్ సేమ్ రన్ అయింది. వీళ్ళతో శారీస్కి ఉంటాయి చూడండి కొంచెం పళ్ళు టైప్, అలాంటివి అటు ఇటు ఇచ్చేసారు. అండ్ దీని థ్రెడ్ తోటి టాజిల్స్ లాగా కూడా వీళ్ళు డీటెయిలింగ్ ఇచ్చారు కాబట్టి ఇట్స్ లుకింగ్ రియలీ లవ్లీ, చాలా అందంగా ఉందనే చెప్పాలి. చున్నీ ఇదిగోండి, చున్నీ అండ్ ఇది వచ్చేసి మీకు డ్రెస్. ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ మీ ఇష్టం. సో ఇది కూడా ప్యూర్ కాటన్ కాబట్టి ఒక్క నంబర్ ఎక్కువ తీసుకుంటేనే బెటర్. కొంచెం సైడ్కి ఆల్టర్ చేసుకుంటే సరిపోతుంది, అంటే కొంచెం ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నా కలెక్షన్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ దిస్ ఇస్ సింగిల్ కుర్తీ అండి. నేను ఇది బాటమ్ లేదు, ఏమీ లేదు, మీరు దేనితోనైనా టీమప్ చేయొచ్చు. దిస్ ఇస్ రేయాన్ కుర్తీ నేను ఎప్పుడు చెప్తాను కదండి, చాలా బాగుంటుంది. ఇది అంటే కాటన్ లాగా కూల్గా కూడా ఉంటుంది, కాటన్ లాగా ఊరికే ప్రెస్ చేయడము, స్టార్చ్ పెట్టడం ఇలాంటివన్నీ ఉండదు. మీరు చక్కగా హ్యాండ్ వాష్, ఈవెన్ మిషన్ వాష్ చేసినా చక్కగా ఇలా తులిపేసి ఆరేసారంటే కినా దీనికి పెద్ద ఒక్కసారి ఇస్త్రీ చేశారనుకోండి మార్నింగ్, ఒకవేళ కొన్ని ముడతలు అనిపిస్తే ఒకవేళ మీరు ఇస్త్రీ చేశారంటే కినా రోజంతా మీకు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అంత మంచి ఫ్యాబ్రిక్ రేయాన్. ఐ రియలీ లవ్ దిస్ ఫ్యాబ్రిక్. సో ఇది చూడండి అండ్ ఇట్స్ కూల్ ఆల్సో అట్ ద సేమ్ టైం. ఓకే, సో దీని యోక్ పార్ట్ చూడండి, జస్ట్ డిజైనింగ్ యోక్ పార్ట్ మీద ఒక ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చేసారు అండ్ పక్కన చిన్న గోటా పట్టి లేస్ తోటి డీటెయిలింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇది వచ్చేసి సింపుల్గా ఏదైతే యోక్ పార్ట్ మీద ఉందో డిజైన్, అదే డిజైన్ వీళ్ళు స్లీవ్ మీద కూడా ఇచ్చేసారు. అండ్ కింద కూడా చూడండి, కింద కూడా అలా కొంచెం డిజైనింగ్ ఇచ్చేసారు. ఓకే, సో ముందు వెనక రెండు ఉన్నాయి చూడండి, వెనక కూడా ఉంది, ముందర కూడా ఉంది. ఓకే, సో ఇది కొంచెం బార్డర్ టైప్ డిజైనింగ్ ఇస్తారు. దీన్ని మీరు సింపుల్ బేసిక్ జీన్స్తో కానీ ఫ్లేర్ ప్యాంట్స్ తోటి, లెగ్గిన్స్ తోటి, దేనితోటన్నా ప్లాజోస్ తోటి టీమప్ చేయొచ్చండి. అండ్ యూ హ్యావ్ అ చాయిస్ లైక్ బ్లాక్, మరూన్, బేజ్, ఏ కలర్ తోటైనా మీరు దీన్ని టీమప్ చేయొచ్చు బికాస్ దిస్ ఇస్ బ్లాక్. ఓకే, సో మరూన్ కలర్తో కానీ ఇక్కడ దీనికున్న 2-3 కలర్స్ తోటి ఏ కలర్ బాటమ్ తోటన్నా మీరు టీమప్ చేయగలరు. సో ఫైనలీ నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా చూడండి, దిస్ ఇస్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ దిస్ ఇస్ ఫుల్లీ ఎంబ్రాయిడరీ. ఓకే, అంటే ఇదంతా థ్రెడ్ వర్క్ అండి, ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్. అండ్ దీని స్లీవ్స్ చూడండి కొంచెం చక్కగా అంబ్రెల్లా స్లీవ్స్ లాగా ఇలా వచ్చేసాయి. ఓకే, సో దిస్ లుకింగ్ లవ్లీ, చాలా బాగున్నాయి. మరీ కిందికి వచ్చి మనం బార్డర్ చేసేంత కాకుండా చూడండి ఇంతవరకు ఉన్నాయి, ఈ లెంగ్త్ వరకు ఉన్నాయి. సో ఇది వచ్చేసి అండ్ కింద వచ్చేసి చూడండి అన్నీ ఇలాంటివన్నీ బూటీస్, ఇలా ఇవన్నీ కూడా సేమ్ ప్యూర్ వైట్ సిల్క్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ చేసింది. సో దీనివన్నిటిని నేను లింక్స్ ఇచ్చేస్తానులేండి, హ్యాపీగా షాప్ చేయొచ్చు. మీషో ఈజ్ అ ట్రస్టెడ్ యాప్. ఆన్లైన్ షాపింగ్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేయొచ్చు అండ్ ఆన్ టైం డెలివరీ ఉంటుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ కూడా. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే ఇంకా కూడా కొంచెం మీకు డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మనం కలుస్తూనే ఉందామండి. ఇవన్నిటిని నేను లింక్స్ ఇచ్చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఒకవేళ మీకు నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ మమతా సేయింగ్ బై.